ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ప్రతిపక్షంలో వైసీపీ పార్టీ కూర్చున్నప్పటికీ కూడా అడుగడుగునా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంది. ఏ మాత్రం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వకుండా కౌంటర్ ఇస్తూనే ఉంది. అయితే దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలను ఇరుకున పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా పనిచేస్తూనే ఉంది. గతంలో జరిగిన స్కామ్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, జోగి రమేష్, వల్లభనేని వంశీ లాంటి బడా లీడర్లను జైలుకు పంపింది కూటమి ప్రభుత్వం. ఇక త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా జైలుకు పంపిస్తానని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటున్నారు. సరిగ్గా ఎన్నికల సమయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు అని కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇది ముందే గ్రహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో స్కెచ్ వేసినట్లుగా కూడా ప్రచారం సాగుతుంది. తనను జైలుకు పంపిస్తే వెంటనే సీఎం అభ్యర్థిగా వైఎస్ భారతిని రెడీ చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఇప్పటికే పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వైఎస్ భారతిని సీఎం చేయాలని జగన్ అనుకుంటున్నారట. తాను నిజంగానే జైలుకు వెళ్తే వైఎస్ భారతి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ భారతి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైసీపీ శ్రేణులు కూడా అంటూ ఉన్నాయి.